రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించడం లేదు. అంబేద్కర్ జయంతి వర్ధంతి రోజుల్లో పూలమాల వేసి నివాళులర్పించలేదు. వెలివాడలో వెలివేసినందుక, లేదంటే అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠించినందుక ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేయలేదని ఓ నెటిజన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో రేవంత్ సర్కారు చేస్తున్న అరాచకాలను బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ప్రజల ముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టింది. ఆ క్రమంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పనులు జరుగుతున్నాయని ఆయన వివరించారు. బీఆర్ఎస్ పార్టీ పోరాటంతో కాంగ్రెస్ పార్టీ తల వంచిందని గుర్తు చేశారు. ఎన్నో సందర్భాలలో బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించడం జరిగింది. వెలివాడలో వెలిచినాడనా, లేదంటే కేసీఆర్ గారు ప్రతిష్ఠించాడనా అంబేద్కర్ గారి విగ్రహానికి, వర్ధంతికి కానీ ఇంకోటి కానీ పూలమాల వేయని సందర్భం. ఏదైతే హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహానికి మనం పూలమాల వేసి సత్కరించాల్సుకోవాల్సిన అవసరం మనకుంది. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతపట్టుకొని మరి ఏదైతే పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడో, ఇలా రాష్ట్రంలో ఈ రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకొచ్చిన రాజ్యాంగం ఒకరి కోసం కాదు, ఇదంతా దేశం కోసం. ఆయన పోరాటం అందరి కోసం. ఆ పోరాట స్ఫూర్తితో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు దళితుల ఆత్మగౌరవాన్ని, అదేవిధంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ హైదరాబాద్లో 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే, ఈరోజు గత ప్రభుత్వం ప్రతిష్ఠిస్తే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పూలమాల కూడా వేసిన సందర్భం లేదు. ఎన్నోసార్లు కవిత గారు, కేటీఆర్ గారు ప్రశ్నించినా కూడా పట్టించుకొని పరిస్థితి. వాళ్ళ ఏదైతే అలవి కాని హామీలు ఇచ్చి వాళ్ళ ఫ్లెక్సీలకు, వాళ్ళ బ్యానర్లకు పైసలు ఉన్నాయి, కానీ వాళ్ళ ఫ్లెక్సీలకు, వాళ్ళ బ్యానర్లకు పెట్టడానికి సమయం ఉంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ నాయకులారా, మీరు చదువుకున్న చదువు కానీ, మీరు చేస్తున్న నౌకర్లు కానీ, ఆఖరికి మీరు అనుభవిస్తున్న పదవులు ఆయన రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భిక్ష అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు, ఇది ఖచ్చితంగా కేసీఆర్ గారి గెలుపు. కేసీఆర్ గారు ఏం చేసినా చాలా దూరదృష్టితో పనిచేస్తారు. ఈరోజు ప్రభుత్వం ప్రశ్నించింది, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించినందుకు కానీ ఈరోజు ప్రభుత్వం తల వంచి ఈరోజు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేద్దామని పనులు ప్రారంభించినట్టు కనబడతా ఉంది. అటు చూస్తూ ఉన్నాం, ట్రైన్ కూడా వచ్చిన సందర్భం చూస్తూ ఉన్నాం. అంటే ఖచ్చితంగా ఏది జరిగినా కూడా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు కానీ, కవిత గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే తప్ప మేలుకునే పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. గతంలో ఎన్నో సందర్భాలలో బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది కాబట్టి ఈరోజు ఇక్కడ చూస్తూ ఉన్నాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రేపు పూలమాల వేసే అవకాశాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారని తెలుస్తూ ఉంది. ఇది ఏదైనా ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీ గెలుపు అని చెప్పేసి తెలియ